Hi friend, how are you? First of all, thanks to opening our YouTube channel. We hope you understand our videos clearly. Welcome to techvision tutorial of YouTube channel. Separately, this channel was created for visually impaired persons. In this channel, you can learn tutorials related to computers, Android phones, and also advanced technology. If you an Android user, please click on red color subscribe button. Activate the bell icon to get our channel notifications through mail directly. Thank you for listening our channel promo audio. Hi friends, వెల్కమ్ టు టెక్విజన్ ట్యూటోరియల్ హబ్. ఫ్రెండ్స్, నేను మీ విఘ్నేష్ బాలాజీని. నేను మీకు ఈరోజు రిఫరెన్సెస్ ట్యాబ్లోని ఇండెక్స్ గ్రూప్కి సంబంధించినటువంటి టాపిక్ని ఈరోజు ట్యూటోరియల్గా చేసి మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇండెక్స్ గ్రూప్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, వాటి వల్ల మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ ఏంటి అనేది చకచక మనం ఈరోజు నేర్చేసుకుందాం. సో వితౌట్ వేస్ట్ అవర్ టైం, లెట్ గెట్ స్టార్టెడ్ అవర్ ట్యూటోరియల్ టుడే. Tutorial. Now. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఓపెన్ చేసి ఉంచాను ఫ్రెండ్స్. ఇండెక్స్ గ్రూప్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఎందుకు పనికి వస్తుందంటే, మనకు ఇండెక్స్ అనేది బాగా తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం ప్రతి బుక్లో కూడా మనకు ఇండెక్స్కి ఒక సెపరేట్ పేజ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇండెక్స్ పేజ్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. ఇండెక్స్లో చాప్టర్ నేమ్, చాప్టర్ పేజ్ అంటే ఒక చాప్టర్ యొక్క నేమ్, ఆ చాప్టర్ యొక్క పేజ్ నెంబర్ని కూడా మనకు ఇండెక్స్లో మార్క్ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ ఇండెక్స్ని ఎలా మార్క్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ మనం ఈ టాపిక్ లెవెల్లో నేర్చుకుందాం ఫ్రెండ్స్. టైప్ ఆఫ్ ఫార్మాట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్లో నేను ఇక్కడ ఉన్నాను ఫ్రెండ్స్. References tab లో Index grouping. Mark entry. Button includes the selected text in the index of the document. Press F1 for more help. Alt S N. ఓకే, ఇండెక్స్ గ్రూపింగ్ లో ఫస్ట్ ఇది మార్క్ ఎంట్రీ. ఇది వచ్చేసి మనకు మార్క్ చేయడానికి పనికి వస్తుంది. Alt S N. Mark entry. Button focused includes the selected text in the index of the document. Press F1 for more help. Alt S N. ఓకే, ఇది ఒక ఆప్షన్ ఉంది Alt S N తో. అండ్ నెక్స్ట్ ఆప్షన్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. Insert index. Button insert an index into the document. An index is a list of keywords found in the document along with the page numbers the words appear on. Alt S X. Alt S X. ఇన్సర్ట్ ఇండెక్స్. సో ఇక్కడ ఇన్సర్ట్ ఇండెక్స్లో మనం ఏం చేస్తామంటే, టెక్స్ట్ని అలాంగ్ విత్ పేజ్ నెంబర్స్ని కూడా మనం వేయడం జరుగుతుంది. ఫస్ట్ ఉన్నటువంటి ఆప్షన్ మార్క్ ఎంట్రీ అనేది ఇండెక్స్లోని ఫస్ట్ లైన్గా వేయడం జరుగుతుంది. ఇన్సర్ట్ ఇండెక్స్ కంటే ముందు మార్క్ ఎంట్రీ చేయాలి. సో ఒకసారి మార్క్ ఎంట్రీ దగ్గర నేను ఆల్ట్ ఎస్ఎన్ కనుక ఆల్ట్ ఎస్ఎన్తో ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ కీని యూస్ చేసి రావచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడ ఉన్నాను కనుక స్పేస్ బార్తో కూడా ఓపెన్ చేయొచ్చు. నేను స్పేస్తో ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడున్న ఆప్షన్స్ని చూద్దాం. ఈ ఆప్షన్స్ని కూడా మనం యూటిలైజ్ చేసుకుందాం. Mark index entry dialog index options page number format main entry edit. ఇక్కడ మెయిన్ ఎంట్రీ అన్నారు ఫ్రెండ్స్. సో మెయిన్ ఎంట్రీ నాకు కంప్యూటర్స్ కనుక COMPUTERS కంప్యూటర్స్ అని పెట్టాను ఫ్రెండ్స్. అగైన్ ట్యాబ్ కి ప్రెస్ చేద్దాం. ఇది మెయిన్ ఎంట్రీ. అగైన్ ట్యాబ్ కి computers sub entry edit multi line alt plus S page 1 blank. సబ్ ఎంట్రీ ఏది ఇద్దాం అనుకుంటున్నాము అనేది ఇక్కడ మనం అయితే రాసేసుకోవచ్చు. సో సబ్ ఎంట్రీలో ఏదైనా పేజ్ నెంబర్ రాయొచ్చు ఫ్రెండ్స్. సో నేను 1 అని పెడుతున్నాను. అయిపోయింది. పేజ్ నెంబర్ 1 అని అనుకుందాం ఫ్రెండ్స్. సో అగైన్ ట్యాబ్ కి ప్రెస్ చేస్తున్నాను. current page radio button checked alt plus P. ఇక్కడ కరెంట్ పేజ్ అని ఉంది, ఇంకా బుక్ మార్క్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో డౌన్ యారో అయితే యూస్ చేయొచ్చు. bold check box not checked alt plus P. సో మనం రాసింది బోల్డ్ కావాలా వద్దా, కావాలంటే స్పేస్ తో చెక్ పెట్టుకుంటాం. అగైన్ ట్యాబ్ కి, వద్దంటే నాట్ చెక్. అగైన్ ట్యాబ్ italic check box not checked alt plus I. ఇటాలిక్ ఉంది ఫ్రెండ్స్, కావాలంటే చెక్, అదర్వైజ్ నాట్ చెక్. mark button alt plus M. సో మార్క్ చేసేద్దాం ఇక్కడ స్పేస్ బార్ తో. space close button. అగైన్ క్లోజ్ వచ్చింది, క్లోజ్ చేసేది. document 1 mic. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ 1Z computers BI 1Z అనేది దానికి వాడు ఇచ్చినటువంటి Z అంటే జెడ్ వాళ్ళు ఇచ్చిన షార్ట్ కట్ కి, కంప్యూటర్స్ అనేది అది మనం పెట్టినటువంటి నేమ్. సో ఇదొకటి. నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటర్ కీ కొట్టేశాను. మళ్ళీ నేను ఆల్ట్ ఎస్ తో వెళ్తున్నాను ఇన్సర్ట్ ఇండెక్స్ కి.
Index. Insert index. Button. Insert an index into the document. An index is a list of keywords found in the document along with the page numbers the words appear on. Alt S X. ఓకే, ఇన్సర్ట్ ఇండెక్స్ కి Alt SCX తో ఇట్లా ఓపెన్ Index చేయొచ్చు. dialog type. Tab control index. సో ట్యాబ్ కంట్రోల్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇండెక్స్ అనే ఉంది, దీన్ని మనం ఏం మార్చాల్సింది ఏం ఉండదు. అగైన్ ట్యాబ్ కి ప్రెస్ చేద్దాం. OK button. ఓకే బటన్. Cancel button. Print Cancel. preview scroll. Indented radio. ఇక్కడ Print చూడండి. preview scroll bar 0. ప్రింట్ ప్రివ్యూ వచ్చేసి 0 అనేది చూపిస్తుంది మనకి ఇక్కడ. అంటే దీన్ని మళ్ళీ మనం మార్చేసుకోవచ్చు అనమాట అప్ అండ్ డౌన్ యారోస్ తో. చూడండి ఇండెంట్ ని ముందు Indent print తీసుకెళ్ళొచ్చు. preview scroll bar 0. Indent print preview scroll bar 3. ఓకే అలా. Indent print preview scroll bar 9. సో ఇలా ఫ్రెండ్స్. Indent print preview scroll bar 0. సో నేను యాజ్ యూజువల్ గా 0 ని ఉంచేసాను. సో అగైన్ ట్యాబ్ కి ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Indented radio button checked Alt plus D. ఇండెంటెడ్ అంటే ఆల్రెడీ ఇండెంట్స్ అంటే మనం ప్రీవియస్ ట్యాబ్స్ లో చెప్పుకున్నాం కనుక దాని గురించి ఎక్కువ నేను డిస్కస్ చేయను. నెక్స్ట్ ట్యాబ్ కి యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Columns edit selected 2. ఇక్కడ 2 కాలమ్స్ అనేది ఉంది. మనం ఇండెక్స్ గ్రూప్ లో ఇండెక్స్ అనేది ఇస్తున్నప్పుడు 2 కాలమ్స్ కావాలి, అంతకంటే ఎక్కువ కావాలా. అంటే ఫస్ట్ కాలంలో చాప్టర్ నేమ్, సెకండ్ కాలంలో చాప్టర్ రిలేటెడ్ పేజ్ నెంబర్ అయితే వేస్తాం కనుక డిఫాల్ట్ గా 2 కాలమ్స్ అనేది ఉంది. కాదు అనుకుంటే మనం అప్ అండ్ డౌన్ యారోస్ తో చూడండి ఫ్రెండ్స్ ఎలా యాడ్ చేసుకోవచ్చు. 3 4 4 4. మాక్సిమం 4. 2 1 auto. అలానే 1 అనేది ఉంది. అలా కాకుండా ఆటో ఉంది. ఆటో అయితే మన చాప్టర్ ప్రకారం యాడ్ చేసుకుంటే అన్నీ పెట్టుకోవచ్చు. Auto. సో 1 2. 2 అనేది కామన్ గా ఉంటుంది, సరిపోతుంది కనుక నేను 2 నే ఉంచాను. ట్యాబ్ కి ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫర్దర్ ఆప్షన్స్ కోసం. Language combo box English India Alt plus L. లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ లో ఉండాలి మనం చేసేటువంటి ఇండెక్స్ పేజ్ అనేది. సో ఇంగ్లీష్ ఇండియా నేను బై డిఫాల్ట్ గా సెలెక్ట్ చేసుకున్నాను. అప్ అండ్ డౌన్ యారో కీస్ ని యూస్ చేస్తూ ఈ యొక్క కాంబో బాక్స్ లో మన నచ్చిన లాంగ్వేజ్ ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అగైన్ ట్యాబ్ కి ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Right align page numbers checkbox not checked Alt plus R. రైట్ అలైన్ పేజ్ నెంబర్స్ ఇది నాట్ చెక్ లో ఉంది. అంటే పేజ్ నెంబర్ ని రైట్ అలైన్మెంట్ లో ఇవ్వమంటారా అని అడుగుతుంది. వన్స్ మనం దీన్ని చెక్ చేయబోతే డిఫాల్ట్ గా లెఫ్ట్ అలైన్మెంట్ లో వస్తుంది. సో నేను పేజ్ నెంబర్ రైట్ అలైన్మెంట్ కావాలి కాబట్టి నేను జస్ట్ దీన్ని చెక్ మార్క్ పెట్టేస్తున్నాను. Space checked. ఇది రూల్ ఏం కాదు ఫ్రెండ్స్, ఇది మన ఇంట్రెస్ట్ ని బట్టి మనకు నచ్చినట్లుగా దీనికి ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో నేనైతే యాజ్ యూజువల్ గా నేను రైట్ అలైన్మెంట్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ట్యాబ్ కి ప్రెస్ చేస్తున్నాను. Tab leader combo box 7 dot Alt plus B. ఇది లీడర్ 7 డాట్ అంటుంది, దీన్ని మనం పెంచుకోవచ్చు కూడా. Tab leader combo box none. 7 అనేది యాజ్ యూజువల్ గా ఉంది కనుక నేను అంతే వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. Formats combo box from template Alt plus T. ఫార్మాట్ ఏ టైప్ ఆఫ్ ఇండెక్స్ పేజ్ ని మనం ప్రిపేర్ చేయాలని ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి ఫ్రమ్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంది. అగైన్ డౌన్ యారో ప్రెస్ చేద్దాం. Format from temp classic. ఫ్యాన్సీ modern బుల్లెటెడ్ ఫార్మల్ సింపుల్ ఇలా కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను ఫార్మల్ తీసేసుకున్నాను, ఎలా ఉంటుందో చూద్దామని. ఇక్కడ మనం ఏ సిరీస్ని అయితే అంటే ఏ కేటగిరీని అయితే తీసుకుంటామో మన స్క్రీన్ పైన అపియరెన్స్ ఫైనల్గా అప్డేట్ అయిపోయిన తర్వాత అపియరెన్స్ ఆ పర్టికులర్ రిలేటెడ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రెసెంట్ నేను ఫార్మల్ తీసుకున్నాను. మార్క్ ఎంట్రీ బటన్ Alt plus K. అగైన్ మార్క్ ఎంట్రీ అని వచ్చింది. ఆటో మార్క్ బటన్ Alt plus U. నెక్స్ట్ ఆటో మార్క్ ఉంది, ఆటోమేటిక్ మార్క్ అవడం అనేది. tab control index. ఓకే, ఆటో మార్క్ ని తీసుకుంటే మనకు ఆల్రెడీ మనకి ఏదైనా ఇండెక్స్ ఫార్మాట్ ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోవడానికి డైరెక్ట్గా ఆ టైప్ ఆఫ్ టెంప్లెట్ని ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. సో నేను ప్రీవియస్గా ఎప్పుడు కూడా ఇటువంటివి పెట్టలేదు కనుక, క్రియేట్ చేసి పెట్టలేదు కనుక నేను ఈ ఆటో మార్క్ అనే ఆప్షన్ అయితే తీసుకోవట్లేదు. వన్స్ ఆటో మార్క్ అనే ఆప్షన్ తీసుకుంటే బ్రౌజ్ ద్వారా మనకు దాని యొక్క పాత్ని చూపించవలసి ఉంటుంది. ఆ పాత్ ప్రకారం దాన్ని మనం ఇక్కడికి అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా నా దగ్గర లేదు కనుక నేను ఈ ఆప్షన్ అయితే వదిలేస్తున్నాను ఫ్రెండ్స్. Auto mark button Alt plus So mark entry button Alt plus K. ఇది మార్క్ Auto ఎంట్రీ. tab OK button. అగైన్ ఓకే బటన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ Tab auto మనం mark entry button Alt plus K. రాసేసుకోవచ్చు. Space mark index entry dialog index options page number format main entry edit. సో మెయిన్ ఎంట్రీ ఇంతకు ఆల్రెడీ కంప్యూటర్స్ అని పెట్టాను, పేజ్ నెంబర్ 1 అని పెట్టాను. సో కంప్యూటర్స్ సంబంధించిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బుక్ ప్రిపేర్ చేస్తున్నాను అనుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫస్ట్ నా బుక్లో మెయిన్ టాపిక్ కంప్యూటర్స్. సో పేజ్ నెంబర్ 1లో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ అని నేను ప్రిపేర్ చేశాను అనుకుందాం. సో నేను కంప్యూటర్స్ అని పెట్టేశాను. నెక్స్ట్ మెయిన్ ఎంట్రీ కనుక మళ్ళీ ఇక్కడ హెల్ప్ మెన్యూ menu sub entry edit multi. సో పేజ్ నెంబర్ 5 ఇలా మనం
సింపుల్గా అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫైనల్గా నేను 5. Bold checkbox checked. Alt tab mark button Alt plus F space. Close. ఇక్కడ ఫైనల్గా మనకు క్లోజ్ ఉంది Main entry. ఫ్రెండ్స్. Edit. Help menu. H. ఇలా Close వస్తుంది. mark button Alt plus M. Close సో button. క్లోజ్ Split తీసేసుకుంటే document 1. అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ Blank. 1Z computer. Blank. ఇందాక నేను రాసిన 1Z కంప్యూటర్స్ ఏదైతే ఉందో అదే ఉంది 2345 కనుక Z help menu BI. చూసారా ఇక్కడ కింద ఎలా వచ్చిందో ఫ్రెండ్స్. Blank. 2345 Z help menu BI. హెల్ప్ మెనూ లాస్ట్ 23 కనిపించింది. సో ఇప్పుడు నేను ఫైనల్గా Ribbon. దీన్ని అప్డేట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ట్యాబ్లో మనం ఏం వర్క్ చేసినా ఫైనల్గా అప్డేట్ అనేది కంపల్సరీ అవుతుంది. సో నేను Table. ఇప్పుడు అప్డేట్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళిపోతాను. ట్యాబ్ కి యూస్ చేస్తూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. Index grouping. Mark insert index. Button insert an index into the document. Update index button. Update the index so that all the entries refer to the correct page number. Press F1 for more help. Alt S D. Alt S D. ఇది కనుక చేస్తే కంప్లీట్ గా ఇండెక్స్ మొత్తం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అప్డేట్ అవుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ స్పేస్ బార్ యూస్ చేస్తున్నాను. Space. Document 1. Blank. 2345 Z help menu BI. 1Z So, computers BI. Blank. 20. ఇలా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్ ఇండెక్స్ గ్రూప్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా మీ సలహాలను, సూచనలను డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా వాట్సాప్ నెంబర్ ద్వారా డైరెక్ట్గా మీరు నాతో చాట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా టెక్ విజన్ ట్యూటోరియల్ హబ్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ని మాకు అందించడంతో ఫ్యూచర్లో మేము మరింత అడ్వాన్స్ టెక్నాలజీని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడానికి మాకు మంచి బూస్టింగ్ లాగా ఉంటుంది కనుక మరోసారి సబ్స్క్రైబ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. If you like the video, please click on like button and share with your friends via social networks. Please click on red color subscribe button. Activate the bell icon to get our channel notifications through mail directly. Thanks.